మీ పేరండి? సాయిబాబు. సాయిబాబు. సాయిబాబు ఎక్కడికి అప్లై చేశారు మీరు? యూకే యూకేకి. ఏం చేయబోతున్నారు మీరు? మాస్టర్స్ మాస్టర్స్. ఏ కోర్సు మాస్టర్స్లో? ఎలక్ట్రిక్ ఆటోమోటివ్. ఓకే. బాగా సహకరించారా? లోన్ అసిస్టెన్స్ అది కూడా ఇచ్చారా? 15 డేస్లోనే అయిపోయింది లోన్ అయ్యంతా. అయిపోయింది. ఓకే. వీసా? వీసా కూడా ఇప్పుడు అయిపోవస్తుంది. సో మీరు యూకేకి వెళ్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. చాలా ఫీల్. మీరండి, మీ పేరు? నా పేరు గణేష్ నాయక్ అండి. ఆ, నేను లాస్ట్ మంత్ ఎండ్లో వచ్చి వీళ్ళని కన్సల్ట్ అయ్యాను. ఆ, నేను బయట కూడా లోన్స్ కోసం చాలా చూశాను, కానీ ఎక్కడ రాలేదు. ఉమ్. ఇక్కడ వచ్చిన 15 డేస్కి లోన్ వచ్చేసింది నాకు. ఓకే, వెరీ మళ్ళీ నైస్. నేను అదర్ కంట్రీస్ కూడా చూశాను. ఉమ్. యూకేకి ఏంటంటే మనకు ఎటువంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. సో మీరు హ్యాపీగా ఉన్నారు అయితే Yeah, happy గా వెళ్తున్నారని. మీరు ఏ కోర్స్ చేయబోతున్నారు? నేను ఎలక్ట్రికల్ ఆటోమోటివ్ ఇంజనీర్. ఇంజనీరింగ్. సో అక్కడ చేశాక మరి జాబ్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయని చెప్పారా? అవును, అంతా Okay. డీటెయిల్స్గా చెప్పారు మ్యామ్. Okay. మీకు ఎలా అక్కడికి వెళ్ళింది అకామిడేషన్ కానీ అక్కడ అంతా వాళ్ళే చూసి పెడతారు. బాగా డబ్బులు కట్టారా రిసోర్స్కి? లేదు మ్యామ్, ఫ్రీ ప్రాసెస్. ఓకే, ఫ్రీ ప్రాసెస్. ఓకే, రైట్. హలో, మీ పేరండి? లలిత్ మ్యామ్. లలిత్ గారు, చెప్పండి. ఏం కోర్స్ చేయబోతున్నారు? హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్స్ కదా. ఓహో, మంచి హాట్ ఫీల్డ్ కదా అది. అవును. సో మీకు ఎవరు చెప్పారు రిసోర్స్ గురించి? అంటే నేను గూగుల్లో చూశాను, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. మా సుమన్ టీవీలో కూడా చూసారు కదా, ఆ, చూసే ఉంటారు గ్యారంటీగా. సో ఏంటి, హౌ డిడ్ యూ ఫైండ్ ద సర్వీస్ అండి ఇక్కడ? బాగుంది మ్యామ్. యూనివర్సిటీ ఆఫర్ లెటర్ కూడా విత్ ఇన్ 1 వీక్లో వచ్చింది. ఓకే. లోన్ కూడా శాంక్షన్ అవుతుంది 2 డేస్లో. తర్వాత ఫీజు కట్టుకొని తర్వాత ప్రిపేర్ అవ్వడం ఏంటి. మీరు స్కాలర్షిప్ అప్లై చేశారా? 3000 pounds అలా వచ్చింది. వస్తుందా? ఆ. వండర్ఫుల్ కదా. సో మీ పేరేంటండి? బాను భాను. Yeah. ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చేరు పటాన్చేరు నుంచి. ఓకే, వెరీ గుడ్. ఏం కోర్స్ చదవబోతున్నారు? ఏ కంట్రీలో? డేటా సైన్స్ ఇన్ యూకేలో. యూకేలోనే. Yeah. ఎందుకు యూకే కోసం ఆప్ట్ చేసుకున్నారు మీరు? అంటే యూకేలో కొంచెం మాస్టర్స్ చేస్తే కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి పేరెంట్స్ సజెస్ట్ చేసినారు అందుకే. ఎప్పుడైనా అనుకున్నారా మీరు, అంటే యూకేకి వెళ్ళడం ఇంత ఈజీ అవుతుందని చెప్పి మీకు? లేదనుకోలేదు. ఏం చేశారు మీరు అయితే అప్లై చేసిన తర్వాత? Ah. రిసోర్స్కి వస్తే మీరు వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటి? అంటే నా మాడ్యూల్స్ గురించి చెప్పినారు, ఇంకా నా మాస్టర్స్ చేస్తే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంకా వీసా ప్రాసెస్ ఎలా ఫ్రీ అవుతుంది అని అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినంత ఈజీగా ఉందా? సేమ్ అట్లనే. అయితే మరి ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి ఎప్పుడు బయలుదేరబోతున్నారు? మీ మోస్ట్లీ course డిసెంబర్లో స్టార్ట్ అవబోతుంది మీ ఇదంతా. సో ఇక్కడ మీరు మరి లోన్ కి అప్లై చేస్తారా, లేక ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారా? లోన్ ప్రాసెసింగ్ అది. Yeah. లోన్ ప్రాసెసింగ్ ఈజీగా అయిందా? ఈజీగానే అవుతుంది. ఇంకో 2 డేస్లో శాంక్షన్ లెటర్ కూడా వచ్చేస్తుంది, రైట్. సో డిడ్ యూ బిలీవ్ దట్ అంటే ఇంత ఈజీగా యుల్ బి ఏబుల్ టు? లేదు అనుకోలేదు. మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా? యా ఓకే, యు బీన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. యా సో మరి దాని గురించి ఎగ్జామ్స్ ఏమిటి, ఏం రాయాలని అడిగారా? నా యూనివర్సిటీకి అవసరం లేదు, మీ నేను యూనివర్సిటీకి ఎంఓఐ బేస్ మీద వెళ్తున్నాను. ఓకే, బాగుందండి. ఆల్ ద బెస్ట్ యూ, భాను. థ్యాంక్ యూ. యా.